డీటెయిల్స్ చూస్తే త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని ఆదిలాబాద్ మున్సిపల్ వార్డుల రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ రాజశ్రీ షా తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో మున్సిపల్ అధికారులతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మున్సిపల్ వార్డుల వారీగా లాటరీ పద్ధతిలో రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ నిర్వహించారు. కలెక్టర్ స్వయంగా లాటరీ తీసి మహిళల రిజర్వేషన్లతో పాటుగా ఆయా వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. అలాగే మున్సిపల్ చైర్మన్ను జనరల్ మహిళలకు కేటాయించారు. ఈరోజు మన మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా మళ్ళీ ఈరోజు వార్డ్స్ వారీగా రిజర్వేషన్ పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్ సమక్షంలో ఈరోజు చేయడం జరిగింది. సో మొన్ననే మన జియో పబ్లిష్ ప్రకారం మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో 2011 సెన్సస్ ప్రకారం, ఎస్టీ రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో 2011 సెన్సస్ ప్రకారం, తర్వాత బీసీ రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం మాకు గవర్నమెంట్ నుంచి మళ్ళీ ఎన్ని ఎస్సీ రిజర్వేషన్, ఎన్ని ఎస్టీ రిజర్వేషన్, ఎన్ని బీసీ రిజర్వేషన్, తర్వాత విమెన్ సంబంధించిన కూడా జనరల్ ఎన్ని అండ్ అన్ని కేటగిరీస్లో కూడా విమెన్ సంబంధించిన ఎన్ని చేయాలి ఆ లెక్క గవర్నమెంట్ నుంచి మాకు రావడం జరిగింది. దాని ప్రకారం మళ్ళీ 49 వార్డ్స్లో ఎస్టీ సంబంధించిన మొత్తం 3, దాంట్లో జనరల్ 2, విమెన్ 1, ఎస్సీ సందర్భంగా 6 టోటల్, దాంట్లో జనరల్ 3, విమెన్ 3, బీసీ సంబంధించిన టోటల్ వచ్చేసి 15, దాంట్లో జనరల్ 8, విమెన్ 7, తర్వాత ఈ విమెన్ జనరల్ ఏవైతే ఉన్నాయో అది 13. సో దాని ప్రకారం మనం ఈ టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ కూడా చేసుకొని ఈరోజు పొలిటికల్ పార్టీస్కి మళ్ళీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి డ్రా ఆఫ్ లాట్స్ ద్వారా విమెన్ రిజర్వేషన్ కూడా నిర్ధారించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆ కాపీస్ కూడా ఇస్తూ మళ్ళీ గ్యాజెట్ కూడా గవర్నమెంట్కి పంపిస్తూ మళ్ళీ గ్యాజెట్ కూడా పబ్లిష్ చేసి మనం రిజర్వేషన్ ప్రక్రియ కంప్లీట్ చేసుకుంటూ మళ్ళీ ఫ్యూచర్లో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం మున్సిపల్ ఎన్నికల్లో కూడా సజావుగా కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాము. మొన్ననే మనం ఇప్పుడు వార్డ్ వైజ్ ఎలక్ట్రల్ రోల్ కానీ, పోలింగ్ స్టేషన్స్ కానీ, పోలింగ్ స్టేషన్కి సంబంధించిన ఎలక్ట్రల్ రోల్ కూడా ఆల్రెడీ పబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో కూడా అందరూ పొలిటికల్ పార్టీస్ కూడా సహకరించేందుకు ముందు కూడా ఏవైతే ఎలక్షన్ ప్రాసెస్ ఉన్నాయో దాంట్లో కూడా వారందరూ కూడా సహకరించాలి, వారందరికీ కూడా కోరుతున్నాం.